హలో ఎవ్రీవన్ 2.0 ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ చూద్దాము. అండ్ ఇదొచ్చేసి లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 80 రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే 2 అండ్ డిస్క్రిప్షన్ కొంచెం పెద్దగా ఉంది. బట్ క్వెషన్‌లో మాత్రం ఏముండదు. సో, ఒకసారి స్పీడ్‌గా డిస్క్రిప్షన్ చూసేద్దాము. గివెన్ ఎన్ ఇంటిజర్ అరే నమ్స్ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు. రిమూవ్ సమ్ డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ సచ్ దట్ ఈచ్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ అట్ మోస్ట్ ట్వైస్. ద రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్ షుడ్ బి కెప్ట్ ద సేమ్ అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు క్వెషన్‌లో, నీకు ఒక అరే ఇస్తాను. ప్రతి ఎలిమెంట్ అట్ మ్యాక్స్ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయ్యేలాగా చూడు. ఇఫ్ ఇన్ కేస్ అలా లేకపోతే నువ్వు దాన్ని రిమూవ్ చేయాలి అని అంటున్నాడు. ఓకే. అండ్ ఇంకోటి ఏం మెన్షన్ చేస్తున్నాడు, ఏదైతే నేను ఆర్డర్ ఇచ్చానో ఆ ఆర్డర్‌ని అది మెయింటైన్ చేయాలి అని అంటున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, సీ సిన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ద అరే ఇన్ సమ్ లాంగ్వేజెస్. అంటే అరేని బేసిక్‌గా మనం స్టాటిక్‌గా డిక్లేర్ చేసి దాని బేసిస్ మీద ఇలా చేస్తాం కాబట్టి యూ మస్ట్ ఇన్‌స్టెడ్ హావ్ ద రిజల్టెడ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అరే మోర్ ఫార్మల్లీ. అంటే ఏమంటున్నాడు అంటే, సీ నీకొక ఆన్సర్ వచ్చేసిద్ది. ఆ ఆన్సర్‌ని నేను నీకిచ్చిన అరే ఏదైతే ఉందో ఆ అరేలోనే ఫస్ట్ పార్ట్‌లో పెట్టు. ఏంటిది రిమూవ్ అయిన తర్వాత అని అంటున్నాడు. సో, దాన్ని ఇక్కడ ఫార్మల్‌గా ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ దేర్ ఆర్ k ఎలిమెంట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ద డూప్లికేట్ తీసేసిన తర్వాత k ఎలిమెంట్స్ ఉంటే, దెన్ ద ఫస్ట్ k ఎలిమెంట్స్ ఆఫ్ ద నమ్ షుడ్ హోల్డ్ ద ఫైనల్ రిజల్ట్స్. ఓకే. అండ్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ లీవ్ బిహైండ్ ద లైక్ ఫస్ట్ కే. కే అయిపోయిన తర్వాత నువ్వు ఏమి లీవ్ చేస్తావు అనేది ఇట్స్ అప్ టు యూ. ఏ వాల్యూస్ అన్నా పెట్టుకో, ఇట్ డజంట్ మ్యాటర్. సో, రిటర్న్ కే ఆఫ్టర్ ప్లేసింగ్ ద ఫైనల్ రిజల్ట్ ఇన్ ద ఫస్ట్ కే స్లాట్స్ ఆఫ్ నమ్స్ అంటున్నాడు. ఓకే. అండ్ ఇది వాడిచ్చిన క్వెషన్ కన్‌స్ట్రెయింట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ అది ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ మనకది పెద్దగా అక్కర్లేదు. సో, డైరెక్ట్‌గా ఒకసారి ఈ క్వెషన్‌ని తీసుకొని లైక్ ఒక టెస్ట్ కేస్‌ని అనలైజ్ చేద్దాం. ఏం చేయొచ్చు అనేది. ఓకే. సో, యాస్ యూజువల్‌గా ఒకసారి దీన్ని తీసుకొని మన బోర్డ్‌లో పెట్టేసుకుందాము. అండ్ దీన్ని ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, సీ సో, క్లియర్‌కేంటి ప్రతి ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అట్ మ్యాక్స్ అంటే ఎవ్రీ ఎలిమెంటు అట్ మ్యాక్స్ దాని రిపిటేషన్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉండాలి. ఏంటిది దాని యొక్క ఫ్రీక్వెన్సీ. అవునా? ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయింటే అంతకన్నా ఎక్కువుంటే రిమూవ్ చేసేయాలి. సో, ఇక్కడ చూడు 0 ఎన్ని సార్లు ఉంది? 2 టైమ్స్. ఓకే. దిస్ కెన్ బి దేర్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్స్. అవునా? దాని తర్వాత 1 ఎన్ని సార్లు ఉంది? 4 టైమ్స్. కానీ అట్ మ్యాక్స్ ఎన్ని ఉండాలి? 2. అంటే మనం తీసేయాలా? తీసేయాలా? అంతేనా కదా! తీసేయాలి. సో, ఐయామ్ మేకింగ్ 1 అండ్ దెన్ 1 మోర్ 1 హియర్. సో, యాహ్! నెక్స్ట్ ఏంటి? 2 ఎన్ని సార్లు రిపీట్ అయింది? ఒక్కసారి. అట్ మ్యాక్స్ 1 ఉందా? అవును. లైక్ సారీ అట్ మ్యాక్స్ 2 ఉందా? అవును. నెక్స్ట్ 3 ఎన్ని సార్లు? 2 టైమ్స్. సో, దిస్ ఈస్ ఆల్సో అలౌడ్. అవునా? సో, ఇలా మనం రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ 2 ఎక్స్‌ట్రా తీసాం కాబట్టి సో, ఈ లాస్ట్‌లో ఏదున్నా పర్లేదు. ఏంటిది? ఈ అరేనే అంటే నువ్వు మానిప్యులేట్ సచ్ ఎ వే సో, ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఇదే నమ్స్ బిహైండ్ ప్రాసెస్‌లో ప్రింట్ చేస్తాడు. మరిక్కడ ఏమివ్వాలి అంటే, ఇలా రిమూవ్ అయిన తర్వాత నీకు జనరల్‌గా ఎన్నుంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఎలిమెంట్స్ ఉంటాయి గదా! సో, యూ నీడ్ టు రిటర్న్ k యాస్ 7. సో థట్ నువ్వేంటి ఇలా ఒరిజినల్ అరేని ఇలా మార్చి k అనివ్వాలి. ఆ k వాల్యూ 7 అని ఇస్తే, వాడు బిహైండ్ ద ప్రాసెస్‌లో 0 నుండి లైక్ లెస్ థాన్ k దాకా వాడు రన్ చేస్తాడనమాట. ఫస్ట్ 7 ఎలిమెంట్స్‌ని. అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాడు. ఇలా బిహైండ్ ద ప్రాసెస్ చెక్ చేస్తున్నాడు. ఓకే. అండ్ ఇలా చూడంగానే మరి మనకొచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? ఏముంది? ఫస్ట్ ఒక అరే తీసుకోవడము. ఎక్స్‌ట్రా అరే తీసుకొని ప్రతి దాని ఫ్రీక్వెన్సీ ఎంతుంది అనేది స్టోర్ చేయొచ్చా లేదా? చూద్దాం. ఎలా? సి వాటెవర్ వాడు రేంజ్ సైజ్ ఇస్తే అంత రేంజు. బట్ ఇక్కడ ఈజీగా ఉండడానికి సో, ఐయామ్ నాట్ మేకింగ్ లైక్ టేకింగ్ ఆల్. సో, ఇప్పుడేం చేయొచ్చు? 0 ఎన్ని సార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. 1 ఎన్ని సార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్. 2 ఎన్ని సార్లు? 1. 3 ఎన్ని సార్లు? 2 టైమ్స్. ఇప్పుడేం చేయొచ్చు? ఇలా మళ్ళా ట్రావర్స్ అవుతూ 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉందా? యెస్. ఉంటే 0, 0 అని రాస్తా. ఒరిజినల్ అరేలో మానిప్యులేట్ చేస్తా. నెక్స్ట్ 1 గ్రేటర్ థాన్ 2 ఉందా? ఉంటే డజంట్ మ్యాటర్. నేను ఓన్లీ ఒక్కసారి మాత్రమే రాస్తా. 2 టైమ్స్ మాత్రమే రాస్తా. నెక్స్ట్ 2 ఎన్ని సార్లు? లెస్ థాన్ 2 ఉందా? అవును. లైక్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉందా? అవును. సో, 2 పెడతా. నెక్స్ట్ 3 ఎన్ని సార్లు ఉంది? లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఉందా? అవును. అయితే 3 టైమ్స్ పెడుతున్నా. లైక్ 2 టైమ్స్ పెడుతున్నా. అండ్ ఇక్కడున్న కంటెంట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఎన్ని మార్చానిప్పుడు? 7 మార్చా. సో, నేను 7 అనేది రిటర్న్ అవ్వాలి. అంతేనా? కానీ వాడు క్వెషన్‌లో ఎక్స్‌ట్రాగా ఏం మెన్షన్ చేశాడు? ఆ ఎక్స్‌ట్రాగా మెన్షన్ చేసిన థింగ్ ఏంటంటే,
యూ షుడ్ నాట్ యూస్ లైక్ ఎక్స్ట్రా కాన్స్టెంట్ స్పేస్ని వాడకూడదు. Do not allocate extra space for another array. You must do this modifying input in place with constant space memory. ఓకే, కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్ అంటున్నాడు. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు చూద్దాం ఇప్పుడు. వన్స్ ఇలా అవ్వంగానే మనకు వచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? అది ఆల్రెడీ సార్టెడ్లో ఉంది. సార్టెడ్లో ఉన్నప్పుడు కూడా డూ వి రియల్లీ నీడ్ టు యూస్ ఫ్రీక్వెన్సీని వాడాలా? ఎలాగైతే నువ్వు ఫ్రీక్వెన్సీని వాడకుండా లైక్ ఫ్రీక్వెన్సీ వాడుతున్నప్పుడు ట్రావెల్స్ అవుతుంటే ఫస్ట్ 0 ఎన్నిసార్లు వచ్చింది, సెకండ్ 1 ఎన్నిసార్లు వచ్చింది అని వచ్చేసావు, అదే ప్రాసెస్ ట్రావెల్స్ చేయకుండా చేయొచ్చు కదా. లైక్ ఫ్రీక్వెన్సీ టర్మినాలజీలో లేకుండా చేయొచ్చు కదా. ఎందుకు? అరే ఇది ఆల్రెడీ సార్టెడ్ మళ్ళీ ఎందుకు దాని ఫ్రీక్వెన్సీ టర్మినాలజీలో సార్ట్ బేసిస్ మీద వెళ్ళాలి? ఇక్కడే తెలిసిపోయింది కదా చేస్తే. ఎలా చూడు, మనం ఎందుకంటే మినిమం 2 కావాలి, లైక్ అట్మోస్ట్ 2 అలౌడ్ కదా. 2 డూప్లికేట్ ఒకే వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయితే అట్మోస్ట్ అలౌడ్. ఓకే, అంటే ఫస్ట్ నేను ఇక్కడ నుండి చెక్ చేయొచ్చా ఏమని? నువ్వు ప్రీవియస్ దాంతో ఈక్వలా కాదా, అంటే ఈ పర్టికులర్ నెంబర్ ఇప్పటిదాకా ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనే బేసిస్ మీద నేను వెళ్ళొచ్చా లేదా? చూడు, అంటే సపోజ్ ఇక్కడ ఇనీషియల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఆల్రెడీ లైక్ ప్రీవియస్గా రిపీట్ అయ్యింది కాబట్టి, అంటే ప్రీవియస్తో ఈక్వల్ అయింది కాబట్టి నేను 2 టైమ్స్ అని చెప్పచ్చా? అవును. ఓకే, అలౌడా 2 టైమ్స్? అవును. సో నెక్స్ట్కి వెళ్తున్నా. నువ్వు ప్రీవియస్ దాంతో ఈక్వలా? కాదు. అంటే మళ్ళీ ఒక కొత్త డేటా వచ్చినట్టేనా? కానీ ఇక్కడ ప్రీవియస్గా చూడు <2 అంటే అది అలౌడే కదా. సో ఫైన్. సో ఇక్కడంతా 1 మళ్ళా జరుపు. నువ్వు ప్రీవియస్ దాంతో ఈక్వలా? అవును నేను ఈక్వల్. మళ్ళా జరుపు. నువ్వు ప్రీవియస్ దాంతో ఈక్వలా? అవును. ఇక్కడ నాకు ఎంత వచ్చింది? ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 2. అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని నేను రిమూవ్ చేయాలా? మరి ఇన్ ప్లేస్లో మనం ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేస్తాము? ఏముంది, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకోగలిగితే ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఫ్యూచర్లో ఎక్కడైతే మళ్ళా ఆ డేటా రీసెట్ అయిందో లేదా ఎప్పుడైతే 1 కాకుండా ఎక్స్ట్రా నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని పర్టిక్యులర్ ప్లేస్లో పెడతా. ఎందుకు? ఎఫెక్ట్ అవుతున్న ఇండెక్స్ పాయింట్ ఇది కదా, అంతేనా కదా. సో మళ్ళా జరుపుతున్నా. నువ్వు ప్రీవియస్తో ఈక్వలా? అవును. మళ్ళా పెంచు. మరి ప్లేస్ని జరపాలా? లేదు. ఇక్కడ ఎన్ని 1లు వచ్చినా ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తా మోడిఫై చేయడం, అక్కడ నుండి మోడిఫై చేయడం స్టార్ట్ చేస్తా. చూడు మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చూడు. నువ్వు ప్రీవియస్తో ఈక్వలా? కాదు. ఫస్ట్గా 1 కాకుండా కొత్త నెంబర్ వచ్చిన ప్లేస్ ఇది. అంటే ఇక్కడున్న ప్లేస్ దగ్గరుండి దాని తర్వాత ఏ నెంబర్ ఇచ్చినా నేను ఆ డేటాని పెడతానే ఉండాలా లేదా? చేంజ్ చేస్తానే ఉండాలా లేదా? అది ఎక్కడ చేంజ్ చేయాలి? ఎక్కడంటావేంటి? ఆల్రెడీ ప్లేస్ అని ఎక్కడుందో ఆ పర్టిక్యులర్ పాయింట్ చేసిన ప్లేస్లో అసైన్ చేయి. ఏంటిది? ఇక్కడున్న 2ని ఇక్కడ పెడతాను. అండ్ ఆఫ్ కోర్స్ వన్స్ ఎప్పుడైతే నేను కొత్త నెంబర్ చూసానో అండ్ ఐఎమ్ రీసెట్టింగ్ దిస్ హోల్ టు అగైన్ 1 అంటే ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ ఎంత? 1. వన్స్ ఇక్కడ మరి డేటా ప్రాపర్గా పెట్టేశాను అంటే నెక్స్ట్గా ఏదన్నా వస్తే నెక్స్ట్గా వచ్చేది అది ఎక్కడైనా కాదా నేను పెట్టాల్సింది? అవును. మరి దాన్ని జరుపు. మళ్ళా ఇప్పుడు చూడు, పక్కకి జరిపా. ప్రీవియస్తో ఈక్వలా? ఈక్వల్ కాదు. సో మళ్ళా సెట్ చేయి. మరి ఈక్వల్ కాదు ఎక్కడ పెట్టాలి? అరే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ, ఎక్కడ ప్లేస్ అనేది ఉంటే అక్కడ అసైన్ చేసేయి మరి. మళ్ళా జరుపు. ఇక్కడ అసైన్ చేశాను కదా, పర్ఫెక్ట్గా ఉంది కదా. మరి నెక్స్ట్ నాన్ పర్ఫెక్ట్ ప్లేస్లో హోల్డ్ చేయి. అండ్ ఐఎమ్ రబ్బింగ్ దిస్ పార్ట్. అండ్ మరి ఇప్పుడు ప్రీవియస్ దాంతో ఈక్వలా కాదా? ఆఫ్ కోర్స్ ఈక్వల్. బట్ స్టిల్ అది 2 కానీ అది మళ్ళా నేను అసైన్ చేయాలా లేదా? ఎందుకు? వన్స్ ఒక ప్లేస్ నుండి డేటా అది మోడిఫై అయ్యింది అంటే దాని తర్వాత నుండి అన్నీ నేను అసైన్ చేసుకుంటా ఉండాలా లేదా?
చెయ్యాలి. మరి దీన్ని కూడా అసైన్ చేసేయి. అసైన్ చేయాలి. కానీ గ్రేటర్ థాన్ 3 కన్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడు ఇంకోటుంటే అప్పుడు ఇక్కడేమైద్ది? ఇక్కడ ఒకటి పెంచుతున్నాను 3 వచ్చింది. 3 వస్తే ఇప్పుడు లైక్ ఆబ్వియస్‌గా 3ని ఇక్కడ పెట్టి ఇక్కడ మారుస్తాం కాబట్టి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 3 టైమ్స్ వస్తది. అండ్ ఇప్పుడేమైద్ది? ఇక్కడ ఒక 3 వచ్చినా ఫ్రీక్వెన్సీ కన్నా రావాల్సిన దానికన్నా ఎక్కువ టైమ్ వచ్చింది. మార్చొద్దు. ప్లేస్‌ని మార్చొద్దు. ప్లేస్ అదే ఫిక్స్ అయిద్ది. అంటే ప్లేస్‌ని ఎప్పుడు మార్చాలి? ఎప్పుడైతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాటెవర్ ద కరెంట్ వాల్యూ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటే సింపుల్‌గా నేను ప్లేస్‌ని ప్లస్ చేసి దాని తర్వాత డేటాని అసైన్ చేస్తే సరిపోద్దా లేదా? అసైన్ చేస్తే సరిపోద్దా లేదా? ఏహన్నా ఇంకోడంటాడు లేదు నేను 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పాయింటర్‌ని ఫిక్స్ చేసుకుంటా వస్తా. దాని బేస్ మీద చేస్తానంటే చెయ్యి. ఇట్స్ అప్ టు యూ. కానీ అది కొంచెం ట్రిక్కీగా నువ్వు ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌తో కొన్ని టాకిల్ చేయాల్సొస్తది. మరి దీనికి సింపుల్‌గా ఎలా రాయొచ్చు? చూడు. డైరెక్ట్‌గా ప్లేస్ అనే పాయింటర్ నేను ఫస్ట్ నుండి పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్‌ది లైక్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని ఇక్కడ ఫర్ i ఈక్వల్స్ టు 1 దగ్గర నుండి i లెస్ థాన్ వాటెవర్ ద లెంత్ ఉందో అక్కడ దాకా అండ్ i ప్లస్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ నా వాటెవర్ నమ్స్ ఆఫ్ i అనేది ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i+1 అయితే i -1 అయితే బికాస్ వి ఆర్ చెకింగ్ ద ప్రీవియస్ పార్ట్. సో i-1 అయితే నేనేం చేయాలి? నా ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు? ప్రీవియస్‌ది కూడా సేమ్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాలేదు అంటే కొత్తగా ఒక నంబర్ వచ్చింది. కొత్తగా ఒక నంబర్ ఫిట్ అయ్యి వచ్చింది. సో ఐ నీడ్ టు రీసెట్ మై డేటా. అవునా కదా! వన్స్ ఈ సార్ట్ ఆఫ్ థింగ్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి ప్రతిసారి ఎన్‌ష్యూర్ చేయాలా లేదా? ప్లేస్‌ని జరపాలా లేదా? డేటాని అసైన్ చేయాలా లేదా? అని చెక్ చేయాలా లేదా? ఏంటిది? ఇఫ్ ఇన్ కేస్ నా ఫ్రీక్వెన్సీ గాని లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటే సింపుల్‌గా ప్లేసులో యాహ్! లైక్ డైరెక్ట్‌గా 1 నుండి అసైన్ చేశాం కాబట్టి సో ఇక్కడ ఏం చేయొచ్చు సింపుల్‌గా ఆఫ్‌కోర్స్ యాహ్! ప్లేస్‌ని ప్లస్ చేసుకొని దాని తర్వాత వాటెవర్ ద డేటా ఉందో లైక్ యాహ్! మేబీ వి కెన్ డూ దిస్ స్టఫ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో నమ్స్‌లో ఫస్ట్ ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లో డేటాలో నా నమ్స్ ఆఫ్ ఐని పెట్టి దాని తర్వాత నేను ప్లేస్‌ని ప్లస్ చేయడమా కాదా? చేయడమా కదా! అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను డేటాని అసైన్ చేస్తా. ఎప్పుడంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడే. ఇఫ్ ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువుంటే ఐ షుడ్ నాట్ ఇంక్రీజ్ మై ప్లేస్ నార్ ఐ షుడ్ నాట్ అసైన్ థట్ పార్ట్. అవునా కాదా? స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు నీకు రావాల్సిన బ్యూటిఫుల్ డౌట్ ఏంటో తెలుసా? అదేంటి నువ్వు అసైన్ చేస్తున్నావు? సింపుల్‌గా స్వాప్ చేస్తే అయిపోద్ది గదా! ఇప్పటిదాకా 2 పాయింటర్ మెథడ్‌లో మనం ఎండ్ ప్లేస్‌లో చేయాలి అంటే ఇట్లానే కదా చేసింది అనంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఎలాగో మారిద్దని మనకు తెలుసు కాబట్టి, ఈ ప్లేస్‌ని నేను ఇక్కడ స్వాప్ చేస్తే ఇక్కడ 2 వచ్చిద్ది విచ్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ 1 వస్తుంది. ఎప్పుడైతే మళ్ళా మనం ప్రీవియస్ దాంతో చెక్ చేస్తున్నామో ఈ టెస్ట్ కేస్‌లో ఇంపాక్ట్ అవ్వట్లా. బట్ వాట్ ఇఫ్ 2స్ చాలా సార్లు రిపీట్ అవుతుంటే, ఆ ముందు దాని వల్ల థర్డ్‌ది ఇంపాక్ట్ అవుతుందా లేదా? అందుకే ఇక్కడ జస్ట్ అసైన్ మాత్రమే చేస్తాము. స్వాప్ చెయ్యము. ఓకే. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. ఫస్ట్ మనకేం కావాలి? నాకొక ఫ్రీక్వెన్సీ కౌంటర్‌ది కావాలి. దాని తర్వాత నా ప్లేస్ ఏమై ఉండాలి? ఇనీషియల్‌గా నేను ఎక్కడ పెట్టాలి అనేది తెలియాలి. సో, 1 దగ్గర పెడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడేమైద్ది? ఫర్ నా ప్లేస్‌లో లైక్ అంటే 1 దగ్గరుండి వాటెవర్ నమ్స్ డాట్ లెంత్ ఉందో అక్కడి దాకా సింపుల్‌గా ఏం అప్లై చేస్తున్నానిక్కడ? ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ i అనేది నమ్స్ ఆఫ్ i-1కి ఈక్వల్ అయితే నా ఫ్రీక్వెన్సీని పెంచు. అలా కాకపోతే యాహ్! ఓన్లీ దిస్ పార్ట్ ఫైన్. సో, అలా కాకపోతే నేనేం చేయాలి? నా ఫ్రీక్వెన్సీని మళ్ళా 1 నుండి స్టార్ట్ చెయి. ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి? నా ఫ్రీక్వెన్సీ వితిన్ ద రేంజ్ బౌండరీలో ఉందా లేదా? ఉంటేనే నా డేటాని అసైన్ చేసి దాని తర్వాత జరపాలి.
లేకపోతే ఫ్రీక్వెన్సీ అంతకన్నా ఎక్కువ ఉంటే నా డేటా అక్కడే ఉండాలి. నా 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 ప్లేస్ హోల్డర్ అక్కడే ఉండాలి. అవునా కదా! అంటే ఇఫ్ ఇన్ కేస్ మై ఫ్రీక్వెన్సీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 దెన్ ఐ యామ్ గోయింగ్ టు అసైన్ ఏదైతే ప్లేస్ అనే వేరియబుల్ ఉందో లైక్ అందులో ఉన్న డేటాలో నేను నమ్స్ ఆఫ్ ఐని పెడుతున్నా. నమ్స్ ఆఫ్ ఐని అందులో పెడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత ప్లేస్‌ని ప్లస్ చెయ్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎంతైతే ప్లేస్ ఉందో దాన్నేనా మనం రిటర్న్ చేయాల్సింది. అంటే రిటర్న్ ప్లేస్. సో, ఒకసారి దీన్ని మనము రన్ చేద్దాము. అండ్ మేబీ ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఓకే ఫైన్. దిస్ ఈస్ ఆల్ ఫైన్. సో, ఒకసారి దీన్ని మళ్ళా రన్ చేసేద్దాము. ఇనీషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. అండ్ మరి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది ట్రావెర్స్ చేస్తున్నా. సింపుల్‌గా ట్రావెర్స్ చేస్తున్నా. బిగ్ ఓపెన్ అండ్ సీ బీట్స్ 100%. సో, ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ యాస్ యూజువల్‌గా అదే కోడ్‌ని మనం పైథాన్‌లో కూడా చేసేద్దాము. అండ్ సీ కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఫ్రీక్వెన్సీని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఎక్కడ పెట్టాలి అనేది ఇనిషియలైజ్ చేస్తున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి లైక్ నేను 1 నుండి ట్రావెర్స్ చేస్తూ ఆ ఎల్లేగోలో ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ది ఎన్ని సార్లు రిపీట్ అయిందనేది కాలిక్యులేట్ చేస్తున్నా. కాలిక్యులేట్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ అది వితిన్ ద రేంజ్‌లో ఉంటే మేకింగ్ ష్యూర్ థట్ దాన్ని అసైన్ చేస్తున్నా, పాయింటర్‌ని పక్కకి జరుపుతున్నా. ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయితే ఐ షుడ్ నాట్ అసైన్ ఎనీథింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ థింగ్ అండ్ ఐ షుడ్ నాట్ మూవ్ మై ప్లేస్. ఎందుకంటే అక్కడే ఎఫెక్ట్ అయింది. సో, ఫ్యూచర్‌లో వచ్చినవి కూడా అక్కడ రావాలి. ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్‌లోకెళ్ళి ఒక కొత్త నంబర్ వచ్చిందో ఇట్ విల్ రీసెట్ టు ఫ్రీక్వెన్సీ 1 కాబట్టి అది మళ్ళా ఇక్కడ అసైన్ అయిద్ది. డన్. సో, దీన్ని మనం ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. అండ్ మీన్ టైమ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సీ యాక్సెప్టెడ్. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.